తెలంగాణలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీకి అరుదైన గుర్తింపు దక్కింది. ఇటీవలి కాలంలో A++, A++ గ్రేడ్ ను న్యాక్ బృందం కేటాయించింది. యావత్ తెలంగాణలో న్యాక్ ద్వారా A++ గ్రేడ్ సాధించిన కాలేజీగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ నిలవనుంది. దీంతో యూజీసీకి కాలేజీకి అధిక నిధులు రానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా విద్యా రంగంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి వందలాది మందిని ఈరోజు ఉన్నతులుగా, శాస్త్రవేత్తలుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల సంబంధించి ఈరోజు బి గ్రేడ్ న్యాక్ నుండి ఏ గ్రేడ్ న్యాక్ గుర్తింపు వరకు ఈరోజు వచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాలకు సంబంధించి ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కలిగిన ఈ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా A++ గ్రేడ్ వచ్చినటువంటి సందర్భంలో కళాశాలలో సంబరాలు అమ్మరానంటాయి. కళాశాలలో ఇప్పటికే సిబ్బంది అటు విద్యార్థులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లా విద్యార్థులకు, ఖమ్మం జిల్లా ప్రజానీకానికి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల వచ్చినటువంటి న్యాక్ గుర్తింపు యొక్క రూపం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఇప్పటికే మనం వచ్చాం. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఈ న్యాక్ గుర్తింపు ద్వారా ఈ కళాశాలని ఒక కోఆర్డినేషన్ నడుపుతున్నటువంటి ముఖ్యమైనటువంటి మేడం ఉన్నారు, సత్యవతి గారు. సత్యవతి గారితో మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, సత్యవతి గారు. చెప్పండి మేడం, ఇప్పటి వరకు ఏంటి అసలు ఈ కాలేజీ యొక్క గుర్తింపుని మీరు ఎలా జిల్లా ప్రజలకు చెప్పగలరు? ప్రతి ఉన్నత విద్యా సంస్థ 5 సంవత్సరాలకు ఒకసారి దాని ఎంత స్థాయి అంటే ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేవి మదింపు చేయడం కోసం జాతీయ స్థాయిలో న్యాక్, నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ అనేటువంటి ఒక జాతీయ సంస్థ ప్రతి ఉన్నత విద్యా సంస్థని కూడా మదింపు చేస్తుందండి. దానిలో డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, యూనివర్సిటీలు కూడా ఉంటాయి. సో ఇది మదింపు చేసి వేర్వేరు ఆస్పెక్ట్స్ అంటే సిలబస్ దగ్గర నుంచి స్టూడెంట్స్ క్వాలిటీ, అలాగే టీచర్స్ రీసెర్చ్ పొటెన్షియల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బిల్డింగ్స్, ప్లే గ్రౌండ్స్, అండ్ ఇప్పుడు మోడర్న్ షిఫ్ట్ అంటే పాతకాలం ప్రాచీనంగా మనం బ్లాక్ బోర్డ్ విద్యా విధానం నుండి స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీకి మారుతున్నామా, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే మనం ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు నెమ్మదిగా వెళ్తున్నాం. సో స్టూడెంట్స్కి ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడానికి, ఎక్కువ టీచింగ్ క్వాలిటీ ఇవ్వడానికి సంస్థ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, అలాగే పర్యావరణ విద్య కానీ పర్యావరణం మీద ఎలాంటి అంటే పర్యావరణ పరిరక్షణకి, సమతుల్యానికి ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అనేక అంశాలని 7 విభాగాలుగా విభజించి ఆ 7 విభాగాల్లో ప్రతి కళాశాలని మదింపు చేయడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి విభాగంలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ని మ్యాట్రిక్స్ అంటారు. ఈ మ్యాట్రిక్స్ లో ప్రతి మ్యాట్రిక్స్ కి 0 నుంచి 4 వరకు అంటే 0, 1, 2, 3, 4 మార్క్స్ ఇస్తారు. ఆ మార్క్స్ లో అంటే 4 అంటే హైయెస్ట్ మార్క్స్ అనమాట. ఆ మార్క్స్ లో మేము 3.64 మార్కులు సంపాదించి ఓవరాల్ గా అన్ని విభాగాల్లో కలిపి ఓవరాల్ గా సాధించి తెలంగాణలోనే మొట్టమొదటిగా ఇంత స్కోర్ సాధించినటువంటి సంస్థగా A++ గ్రేడ్ పొంది ఉన్నాము. అలాగే ఇది పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాన్ ప్రొఫెషనల్ కళాశాలల్లో A++ గ్రేడ్ ఉన్నటువంటి మొదటి సంస్థ మా ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. సార్, మీరు చెప్పండి సార్, కాలేజ్ ప్రిన్సిపల్ గారు చాలా కాలం పాటు సీనియర్ గా వందలాది మంది విద్యార్థులను ఉన్నతకు తీర్చిదిద్దారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? న్యాక్ గుర్తింపు రావడం ద్వారా జిల్లా ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి కళాశాల ఇది. కళాశాల యొక్క భవిష్యత్ ఎలా మారబోతుందని మీరేం చెప్తారు సార్? A great day not only for the SR BGNR college but for the Khammam itself, as we have achieved the A++ NAC accreditation because there is no other non-professional college in Telugu states that has the A+. It is the first college in the Telugu, such a great college. చాలా విద్యార్థి ఉద్యమాలకు కూడా పెట్టని కోటకం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల యొక్క అభిప్రాయం న్యాక్ గుర్తింపు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే అంశం గురించి మనతో మాట్లాడడం కోసం పీడీఎస్యూ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. ఆజాద్, చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖమ్మం జిల్లా ఉద్యమాల చరిత్రలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలకు న్యాక్ A++ గ్రేడ్ రావడం అనేటువంటి దాన్ని విద్యార్థి సంఘాలకు మేము హర్షిస్తా ఉన్నాం. ఇంకా ఈ కళాశాల అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఈ అనేక విద్యారంగాల జరుగుతున్నటువంటి అభివృద్ధిలు ఈ కళాశాల వేదికగా జరగాలనేటువంటిది, విద్యార్థులకు అనుగుణంగా రావాలనేటువంటిది మేము విద్యార్థి సంఘాలుగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇదే తరుణంలో ఈ సాధించినటువంటి కీర్తిని ఇంకా పెంపొందించడం కోసము ఇంకా ప్రభుత్వాలు ఈ కళాశాల కేంద్రంగానే చేసుకొని ఇంకా దీంతోనే సరిపెట్టకుండా ఖమ్మం జిల్లా ప్రజలకు రావాల్సినటువంటి విశ్వవిద్యాలయాన్ని
ఖమ్మం జిల్లా విద్యార్థులకు, ఖమ్మం జిల్లా విద్యా ప్రముఖులకు, ఖమ్మం జిల్లా ప్రజలకు రావాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు అనేటువంటి కాంక్షని ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ఖమ్మం జిల్లాలో అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నవి, ఖమ్మం జిల్లా యూనివర్సిటీ లేదు. ఇది ఏళ్ల తరబడి నుంచి నిరీక్షణ కొనసాగుతా ఉంది. ఏళ్ల తరబడి నుంచి విద్యార్థులు కోల్పోతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇతర జిల్లాలకు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇలాంటి అన్నింటినీ ఆపాల్సినటువంటి ప్రభుత్వం, ఉన్నత విద్యా శిఖరాలకు అధిరోహించాల్సినటువంటి, ఉన్నత విద్యారంగాన్ని అధిరోహించాల్సినటువంటి ఖమ్మం ప్రజలు కూడా చాలా ఏళ్ల నుంచి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇంకా ఖమ్మం జిల్లా విద్యారంగంలో అభివృద్ధి చెందాలనంటే, ఇంకా ఖమ్మం జిల్లా విద్యారంగంలో పురోగతి సాధించాలనంటే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణమే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ సాధన కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, ఇది ప్రభుత్వ కృషి వల్ల న్యాక్ A++ గ్రేడ్ రాలేదు. ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఈ కళాశాలకు చదివినటువంటి పూర్వ విద్యార్థుల వల్ల ఈ న్యాక్ A++ గ్రేడ్ సాధించడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడైనా సరే ఈ విద్యార్థులు, ఈ అధ్యాపకులు, ఈ పూర్వ విద్యార్థులు చేసినటువంటి దాంట్లో సగంనైనా సరే చేసి ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు యూనివర్సిటీ సాధించడానికి, యూనివర్సిటీ కేటాయించడానికి కృషి చేయాలని చెప్పేసి మేము PDS గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి SR&B కళాశాల యొక్క నాక్ గుర్తింపు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా విద్యార్థి లోకం యొక్క అభిప్రాయం, ఆలోచన, దాంతో పాటు SR&B కళాశాల 1956 ఏర్పడిన కాలంలో జూనియర్ కాలేజీగా, డిగ్రీ కాలేజీగా, ఆ తర్వాత PG, ఆ తర్వాత ప్రస్తుతం నాక్ B గ్రేడ్ నుంచి A+ గ్రేడ్ వైపు రావడం అనేది ఈ జిల్లా ప్రజానికం, జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది విద్యావేత్తలు, మాజీ పూర్వ విద్యార్థులందరూ కూడా ఆశయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలేజీ ఈ రోజు ఉన్నతమైన స్థాయికి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల అనేక మంది కూడా ఆశయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కెమెరామెన్ కిరణ్ తో ఉపేందర్, ఖమ్మం నుంచి అమ్మా న్యూస్.